అందరికీ నమస్కారం. ఎందుకో తెలీదు రోజుట్లానే లేచి రెడీ అవుతూ ఉండగా సడన్‌గా విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకుంటే బావుండనిపించింది. సో, అందుకే ఒక్కడినే వెళ్తా అని చెప్పేసి నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. వాడు ఎలాంటి మొహమాటం లేకుండా ఖర్చు మొత్తం నువ్వు పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా వస్తా అన్నాడు. సో, వెంటనే బయలుదేరిపోయాం. మేమెళ్ళేసరికి డబుల్ డెక్కర్ ట్రైన్ గూడా రెడీగా ఉంది. మనకి ఎలాంటి ముందు ప్లాన్ లేనందువలన వెంటనే అక్కడ దగ్గరలో మాకు జనరల్ బోగీ కనిపిస్తే ఎక్కేసాం. సో, లోపల జనం అయితే చూడండి ఎంత ఫుల్ రష్ అయితే ఉన్నారో. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇలాంటి ట్రిప్పులు జనరల్ బోగీలో అయితే పెట్టుకోకండి, చాలా ఇబ్బంది పడతారు. బట్ ఇంతమంది జనం ఉన్నా సరే మేము కంప్లీట్ స్టాండింగ్లో వెళ్ళినా బట్ మేము చేసిన అల్లరికి చాలా హుషారుగా అయితే వెళ్ళాం. ఇకపోతే మా ఫ్రెండ్కి ఒక విషయం చెప్పాను, ఖాళీగా ఉన్నాం కదరా ఏదైనా వీడియో తీద్దాం, కొంచెం యాక్టింగ్ చేయరా అని చెప్పా. వీడు చూడండి ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడో. దీన్నే కదా అతి చేయడం అంటారు. సో, భోగిలో మేము చేసిన అల్లరికి చాలామంది కొంచెం ఎంజాయ్ చేశారు, కొంతమంది ఇరిటేషన్ కూడా ఫీల్ అయ్యారు. అంతేలే, మన మూడ్ అందరికీ సెట్ అవ్వాలని అయితే లేదు కదా. సో, మాతో జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు, చాలా చక్కగా మాట్లాడారు. ఇకపోతే డబుల్ డెక్కర్ ట్రైన్ ఇక్కడ 1 అవర్ జర్నీ టైం చూపించింది. ఖచ్చితంగా 1 అవర్లో మమ్మల్ని విజయవాడలో అయితే దింపేసింది. థ్యాంక్ యూ. Is coming very very hot. మా వాడు చెప్పిన ఇంగ్లీష్ డైలాగులు మీకు అర్థమైనా లేదో నాకు తెలియదు, కానీ ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అస్సలు ఊహించకుండా ఈరోజు కృష్ణానదిలో అయితే స్నానం చేసాం, చాలా సంతోషంగా ఉంది. మా వాడు కూడా ఎందుకో కృష్ణమ్మతో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏమనంటే అందరూ బాగుండాలని కోరుకున్నా అని చెప్పాడు. సో, ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీరున్నారు, నేనున్నాను, అని అందరూ ఉన్నాం. కానీ ఇలాంటి వాడిని ఎప్పుడు కూడా నమ్మకండి. చేతిలో చెయ్యేసి రోడ్డు దాటిస్తానని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత రోడ్డు మధ్యలో చెయ్యి వదిలేశాడు. దీన్ని అనుకుంటా హ్యాండ్ ఇవ్వడం అంటారు కదా. సో, అది ఇదే. సో, ఇక్కడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మొబైల్స్ నాట్ అలౌడ్. సో, దుర్గమ్మ గుడికి పైకి పాత మెట్ల దారి నుంచి అయితే మేము వెళ్తున్నాం. సో, ఇక్కడ నుంచి ఎక్కువ వీడియో అయితే తీయలేదు. బట్ మనం గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నాకు ప్రతిసారి అనిపించేది ఒకటే, విజయవాడ కనకదుర్గమ్మ మోహన్ చూసేసరికి నాకు కొంచెం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం ధైర్యం అనిపిస్తుంది, ఎంతో సంతోషం కూడా వస్తుంది. సో, దర్శనం చేసుకున్నంత తేలికైతే కాదు భోజనాలు దొరకడం. సో, చాలా కష్టపడాలి. కష్టపడిన చివరికి మాకైతే దొరికినాయి. ఇకపోతే మా వాడు నాకు లడ్డు ప్రసాదం పంచుతుంటే ఛత్రపతి సినిమాలో పడవలో ఆ సీన్ గుర్తొచ్చింది. సో, ఇలా అయితే చాలా సక్సెస్ఫుల్గా డేని అయితే ముగించేసాం. థ్యాంక్ యూ.